సుందరారెడ్డి గారు, ధనవంతులు కావాలి అంటే తప్పనిసరిగా ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రమే చేయాలంటారా? ఒకవేళ ఆ విధంగా ధనవంతుల్ని చేయగల ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైనా ఉంటే, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఏ విధంగా రైట్ టైమ్‌లో పిక్ చేసుకోవాలంటారు? మంచి క్వెషన్ అండి. చాలామంది అనుకుంటారు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఈ స్టాక్ మార్కెట్ లేపోతే కొత్త అసెట్ ఏదన్నా కొంటమో దాన్నే మనం ఇన్వెస్ట్‌మెంట్ ఏమో అనుకుంటారండి. కాదండి. ఎనీథింగ్ ప్రొడ్యూస్ ద ప్రొడక్టివిటీ ఈజ్ కాల్డ్ యాస్ ఇన్వెస్ట్‌మెంట్. ఏదైనా సరే ఒక కొత్త స్కిల్ లెర్న్ చేస్తున్నాం అనుకోండి. అంటే మనం కొంత ఖర్చు పెడితే ఎక్కువ అమౌంట్ జనరేట్ చేసేది అయ్యుంటది. దాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవాలి. ఓకే. ఆహ్, సపోజ్ ఇప్పుడు కొత్త జాబ్‌కి వెళ్దాం అనుకున్నాను పాత జాబ్ నుంచి. కొత్త స్కిల్ సెట్ కావాలి. అది నేర్చుకోవటం ద్వారా మనకి ఎక్కువ అమౌంట్ జనరేట్ చేయొచ్చు. సో, దాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు. ఆ న్యూ స్కిల్ అక్వైజేషన్‌ని మనం ఇన్వెస్ట్‌మెంట్ అనొచ్చు. ఓకే. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు గూడా ఈ స్టాక్సో లేపోతే గోల్డు, రియల్ ఎస్టేట్, హౌస్ ఇయి కవ్వండి. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవటం. మన నాలెడ్జ్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవటం. అంటే నాలెడ్జ్ నిరంతరం ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటా పోవటం ద్వారా రిస్క్ ఏదైతే ఉందో అది మినిమైజ్ అయిపోద్ది. దాంట్లో కొత్త ఆపర్చునిటీస్ మనకు కనపడతా ఉంటాయి. సో, అంతేగాని మన దగ్గరున్న డబ్బు తీసుకెళ్ళి కనిపించిన ప్రతి వస్తువుల్లోనే లేదంటే కనిపించిన ప్రతి స్థలాలు, పొలాల మీద పెట్టడం కాదంటారు. రైట్. దాంతో పాటు ఇది కూడా దాంతో అనమాట పాటు ఇది కూడా ఒరిజినల్‌గా. అంటారు. యాహ్! హ్మ్. హ్మ్. అందుకని ఎనీథింగ్ మనం కొంత మనీ స్పెండ్ చేస్తే డబుల్ అమౌంట్, త్రిబుల్ అమౌంట్ తిరిగి మనకు బ్యాక్ వచ్చేదాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు. హ్మ్. అలా అనుకోవచ్చు. సో, అందుకని బెస్ట్ థింగ్ ఏందంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవటం. ఫిట్‌నెస్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రైట్. అండ్ కొత్త స్కిల్ అక్విజిషన్ మీద పెట్టుకోవచ్చు. అంటే తక్కువ రిస్క్ తోటి మల్టిపుల్ వేలో మనీ ఎలా జనరేట్ చేయాలో చేసుకోవచ్చు. అలాగే మన ఫ్యామిలీ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లా ఇన్వెస్ట్‌మెంట్ అనేది జస్ట్ మనీకే కాకుండా మిగతా వాటికి కూడా మనం అప్లికేబుల్ చేసుకోవచ్చనమాట. సో, ఎనీథింగ్ అంటే ఐ మీన్ స్పెండింగ్‌తో పోల్చుకుంటే ఎర్నింగ్స్ మోర్ ఉందనుకోండి, దాన్ని మనం ఇన్వెస్ట్‌మెంటే అనుకోవచ్చనమాట. సో, అట్లా న్యూ స్కిల్ సెట్ అక్విజిషన్ కావచ్చు. అంటే స్టాక్స్ మంచి తక్కువ రిస్క్‌కి ఎక్కువ రిటర్న్స్ వచ్చే స్టాక్స్ అయ్యుండొచ్చు. ఇంకోటి ఏదైనా అవ్వచ్చు. వీటన్నిటిని మనం ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. సో, ఉన్నట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేది మీ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టేసి, మీ మేనేజబుల్ స్కిల్స్‌ని బట్టేసేసి, మీ ఫైనాన్షియల్ గోల్స్‌ని బట్టి ఉంటుంది. కొంతమందికి హౌస్ కొనటం అనేది న్యూ ఇన్వెస్ట్‌మెంట్ లాగా అనిపించచ్చు. కొంతమందికి హౌస్‌కి పెట్టే డబ్బులేదో నేను మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే అంతకన్నా నాకు రేట్ ఆఫ్ రిటర్న్ రావచ్చు కదా! అని చెప్పేసి దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు. కొంతమంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా! అనుకోవచ్చు. ఇట్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఉండాలా. డిఫరెంట్ వే ఆఫ్ రిస్క్ ప్రొఫైల్స్ ఉండాలా. అందుకని ఒకళ్ళ దృష్టిలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది వేరే వాళ్ళ దృష్టిలో అది స్పెక్యులేషన్ అయ్యుండొచ్చు. ఇంకోటి కూడా అయ్యుండొచ్చనమాట. అందుకని ఏదైనా సరే మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేదాన్ని మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చంటే కొత్త స్కిల్ అక్విజిషన్ చేసుకొని తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తోటి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేసే వాటన్నిటిని ఇన్వెస్ట్‌మెంటే అనొచ్చు. అందుకని బెస్ట్ ఏందంటే వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసే బదులు మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఏదైనా బెటర్ రిటర్న్స్ తేవచ్చా లేదో చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నార్మల్ టైపింగ్ స్కిల్ ఉందనుకోండి. టైపిస్ట్‌గా ఉంటే ఎదుగు పొదుగు ఏమి ఉండదు. ఎక్కువ తక్కువ సాలరీసే వస్తుంటాయి. ఇంకేదైనా అడిషనల్‌గా నేర్చుకుంటే నా ఇన్‌కమ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉందా? అలాంటి దాని మీద అంటే ఇన్వెస్ట్ మన చేసుకోవడం బెటరు. నైపుణ్యాన్ని మెరుగుపరిచే యాహ్! సాధనాల మీద కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ యెస్. చేసుకోవాలంటారు. యెస్. హ్మ్. నేను టైలర్ అనుకోండి. నేను కొంచెం ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్నాననుకోండి. దీనికి రిలవెంట్ స్కిల్. మనం దీన్ని స్టాక్ మార్కెట్‌లో ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటాం. అది నేర్చుకోవటం ద్వారా ఫ్యాషన్ డిజైన్. ఫ్యాషన్ డిజైన్ సేమ్ డ్రెస్ ఆమె స్టిచ్ చేస్తే డబుల్ చార్జ్ చేస్తారాళ్ళు. హుహు. సో, బేసిక్ ఇన్‌పుట్ అయితే స్టిచ్చింగే గదా! హ్మ్. సో, స్టిచ్చింగ్ ప్లస్ క్రియేటివ్ ఐడియాస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాషన్ డిజైనర్. సో, నెక్స్ట్ లెవెల్ అచీవ్‌మెంట్స్ కోసం అంటారు. రైట్. యెస్. ఏం చేసినా సరే నెక్స్ట్ లెవెల్ దాన్ని అచీవ్‌మెంట్ ఉండే విధంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. యెస్. దట్ ఈస్ మన కాల్డ్ యాస్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని. ఇన్వెస్ట్‌మెంట్. యాహ్! అది ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు. హ్మ్. మన దగ్గర డిస్పోజబుల్ ఇన్‌కమ్ ఉంది. హ్మ్. దీన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నాకు రూ. 1 ఇంట్రెస్ట్ కావాలంటే మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి. హ్మ్. మనకి బయట ఇచ్చే బదులు స్టాక్ మార్కెట్‌లోనే ఆర్‌ఈసీ కావచ్చు లేదా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇలాంటివి నిరంతరం ఇస్తూనే ఉంటాయి లైఫ్ టైము. జనరేషన్ టు జనరేషన్స్. ఎక్కడున్నా మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ. సో, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవటం. ఓకే. అలాగే కవర్డ్ కాల్స్, అలాగే క్యాష్ సెక్యూర్ పుట్స్ స్టాక్ మార్కెట్‌లో. హ్మ్. ఇట్లా బయట ఏదైనా రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ తక్కువలో వస్తున్నప్పుడు ఏదైనా కావచ్చు. మీ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టేసి, ఫైనాన్షియల్ గోల్స్‌ని బట్టేసి హ్మ్. దాన్ని మనం చేసుకుంటూ పోవటాన్ని మనం ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. బెస్ట్ అప్రోచ్ ఎప్పుడు కూడా మన స్కిల్ సెట్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవటమేనండి. దట్స్ యాహ్! రియల్లీ సౌండ్స్ గ్రేట్ అసలు. యెస్. ఎందుకంటే దాని ద్వారా ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతూ మైండ్ ఓపెన్ అవుద్ది యాక్చువల్‌గా. యెస్. ఆ వైపు నుంచి ఇలా కూడా థింక్ చేయొచ్చు అనే థాట్ మీకొస్తుంది. చాలామంది అంటే బయట ఎక్కడెక్కడో చూస్తుంటారండి. అవి కొందాం, ఇవి కొందాం అని కాదు. మనం బెటర్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయో లేవో చూసుకోవడం బెటర్. సో, మనలో ఉండే మేధస్సును బయటకి తీయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనలో
మన మీద ఉండాలి. అవును. చాలా మంది స్కూల్స్ ఎడ్యుకేషనే మెయిన్ ప్రైమరీ ఇన్వెస్ట్‌మెంట్ పిల్లల మీద అనుకుంటారు. ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ మీద ఎవరు ఫోకస్ చేయరు. ఒక డాన్సింగు, లేకపోతే ఒక కరాటే, ఒక స్పోర్ట్స్ స్కూల్ టైమ్‌లోనే ఒక ఎక్స్‌ట్రా కరిక్యులమ్ యాక్టివిటీ యెస్. ఉందనుకోండి యెస్. వాళ్ళకి. ఎగ్జాక్ట్‌లీ. ఆ! వాళ్ళు కాలేజీ లెవెల్‌కి వచ్చిన తర్వాత స్కూల్స్‌కి వీళ్ళు పార్ట్ టైమ్ ఎళ్ళినా సరే మంత్లీ ఇన్‌కమ్ క్రియేట్ అవుద్ది వాళ్ళది. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్‌మెంట్. వాళ్ళకి అది నచ్చిందనుకోండి, ఎంటర్‌ప్రెన్యూర్స్ లెవెల్‌లో సొంతంగా పెట్టుకోవచ్చు. డాన్సింగ్ స్కూల్స్ కానీ, లేకపోతే కరాటే స్కూల్స్ కానీ ఓన్‌గా. అట్లా మనం దాన్ని ఎంతకైనా స్కేల్ అప్ చేసుకోవచ్చనమాట. సో, అందుకని ఇన్వెస్ట్‌మెంట్ అనేది నాట్ రిస్ట్రిక్ట్ టు ద ఓన్లీ స్టాక్ మార్కెట్. నాట్ ఓన్లీ ఇన్ ద ఫైనాన్షియల్ రైట్. మార్కెట్స్. యెస్, యూ ఆర్ రైట్. నాట్ ఓన్లీ ఇన్ ద ఫైనాన్షియల్ ఫినాన్స్ మార్కెట్స్ మార్కెట్. అంటారు. యూ కెన్ ఎక్స్‌పాండ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ఎవ్రీవేర్. మన లైఫ్‌లో ఎన్హాన్స్ చేసేది ఏ కాన్సెప్ట్ మీదైనా సరే అది ఇన్వెస్ట్‌మెంటే అనుకోవచ్చు మనం. అందుకనే మనీ ఒక్కటే కాదు. రిలీజియస్ పర్పస్ కావచ్చు, లేదా ప్రేయర్స్, పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, లేదా ఫిట్‌నెస్ కావచ్చు, లేకపోతే కొత్త నాలెడ్జ్, కొత్త ఇంప్రూవ్‌మెంట్, కొత్త లాంగ్వేజ్ ఎక్విజిషన్ కావచ్చు, కొత్త నెట్వర్క్ ఎక్విజిషన్ కావచ్చు. ఇలా రకరకాల రూట్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకే టైమ్ ఇన్వెస్ట్‌మెంట్, మనీ ఇన్వెస్ట్‌మెంట్, ఇట్లా రకరకాల ఇన్వెస్ట్‌మెంట్ పదాలు వాడతాం అనమాట. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా స్కిల్ అక్విజిషన్ మీద. అందుకే దాని మీదే ఎక్కువ మనం స్పెండ్ చేయాలి. అంటే తక్కువ మనీతో కూడా ఎక్కువ స్కిల్ డెవలప్ చేసుకోవచ్చనమాట. మన సొసైటీలో గనుక అబ్జర్వ్ చేస్తే చాలామంది అంతే. ఒక డాక్టర్ ఉన్నాడనుకోండి, పార్ట్ టైమ్ ఇంకో కోర్స్ చేస్తుంటాడు. ఒక లాయర్ ఉన్నాడనుకోండి, పార్ట్ టైమ్ ఇంకో కోర్సులు చేస్తుంటారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు స్కిల్ పెంచుకుంటా పోతా ఉంటారు. ఎందుకంటే స్కిల్ పెరిగే కొద్దీ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తది. సో, బెస్ట్ స్కిల్ ఎప్పుడు కూడా మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవటమే. సో, మనలో ఉండే సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలలో మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయాలి అంటారు. చేసుకోవచ్చు. అవును. ఇంకా మిగిలితే అప్పుడు బెటర్ టు గో ఫర్ అనదర్ ఇన్వెస్ట్‌మెంట్ ఏరియాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందర రామిరెడ్డి గారు. అంటే ఎప్పుడు కూడా మనం ఈ ఫినాన్షియల్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. సో, ఆ విధంగా మన ఇన్వెస్ట్‌మెంట్స్, మన రిటర్న్స్‌ని రాబట్టుకోవాలని రెగ్యులర్‌గా మాట్లాడుకుంటుంటాం. అవును. బట్ ఇవాళ అందుకు భిన్నంగా సో, మనలో ఉండే నైపుణ్యాన్ని, మనలో ఉండే తెలివితేటల్ని, సో, మనలో ఉండే కళని బయటకి తీసుకురావడానికి మన ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది దోహదపడాలి అనే ఒక అద్భుతమైన అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందర రామిరెడ్డి గారు.